తమిళనాడులో గద్దె దిగిన స్టాలిన్ సర్కార్ హిందువులకు వ్యతిరేకంగా తీవ్ర అరాచకాలకు పాల్పడింది. సీఎం స్థానంలో స్టాలిన్, డిప్యూటీ సీఎం స్థానంలో ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ హిందువులను నానా విధాలుగా ఇబ్బంది పెట్టారు. ప్రజలచే చీకొట్టించుకున్న స్టాలిన్ సర్కార్ హిందువుల పట్ల ఎలా వ్యవహరించిందో ఒక్కసారి చూద్దాం. తమిళనాడు మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబర్ 2023లో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉండాలి. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని అన్నారు. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదు, నిర్మూలించాలి. అలానే మనం సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల్ని తమిళనాడులోని బీజేపీ నాయకులు సహా హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు ఉదయనిధి. మీ కాషాయపు రంగు పులుముకున్న వాళ్లు చేసే బెదిరింపులకు భయపడను. మేం పెరియార్, అన్నా, కలైంజర్ వారసులం. నేను ఈ వ్యాఖ్యలు ఇప్పుడే కాదు, రేపు చేస్తాను, ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం అని ట్వీట్ చేశాడు. దీంతో ఉదయనిధి స్టాలిన్ మీద కేసులు నమోదయ్యాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ గత జనవరి 20న సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల విషయంలో అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగం వాస్తవానికి విద్వేషపూరిత ప్రసంగం కిందికి వస్తుందని జస్టిస్ ఎస్ శ్రీమతి స్పష్టం చేశారు. ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలను విమర్శించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై నమోదైన క్రిమినల్ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఉదయనిధి వ్యాఖ్యలను మారణ హోమానికి పిలుపుగా అభివర్ణిస్తూ మాల్వియా చేసిన పోస్టులో ఎటువంటి నేరం లేదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిని లక్ష్యంగా చేసుకుని మంత్రి ప్రసంగించారని, సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా మాల్వియా కూడా ఆ వ్యాఖ్యల బాధితుడేనని కోర్టు పేర్కొంది. విద్వేషపూరిత ప్రసంగం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కేవలం ఆ ప్రసంగంపై స్పందించిన వారిపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూల కారకులను విస్మరించి బాధితులపై చర్యలకు ఉపక్రమించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. డీఎంకే హిందూ మతంపై నిరంతరం దాడి చేస్తోంది అని హైకోర్టు మదురై బెంచ్ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఉదయనిధి అదే భావజాలంతో సంబంధం కలిగి ఉన్నారని పేర్కొంది. ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడుతున్న వారు తరచూ శిక్షల నుంచి తప్పించుకుపోతున్నారని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మం ప్రాముఖ్యతను వివరిస్తూ మహాత్మా గాంధీ వంటి మహనీయులు కూడా తనను తాను సనాతన హిందువుగా పదే పదే ప్రకటించుకున్నారని కోర్టు గుర్తు చేసింది. గత స్టాలిన్ ప్రభుత్వం హిందువుల పండుగలు, కార్యక్రమాలు వచ్చేసరికి అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది. తాజాగా తిరుపరంకుండ్రం దీపం విషయంలో డీఎంకే ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ప్రసిద్ధ క్షేత్రాల్లో మధురై సమీపంలో ఉన్న తిరుపరంకుండ్రం మొదటిది. కార్తీక మాసంలో ఇక్కడి కొండ పురాతన స్తంభం వద్ద దీపం వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే అదే కొండపై అక్రమంగా ఏర్పాటు చేసిన సికిందర్ బాద్షా దర్గా ఉండటంతో ఆ కొండ మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందిందని, అక్కడ హిందువులు దీపం వెలిగించడానికి వీల్లేదని దర్గా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దొరికిందే సాకు అన్నట్లుగా ప్రభుత్వం కొండపై దీపం వెలిగించడం నిషేధించింది. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కి ఫిర్యాదు చేయడంతో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ తిరుపరంకుండ్రంపై దీపం వెలిగించడానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చారు. ప్రభుత్వం ఈ తీర్పును పాటించకపోవడంతో హిందూ భక్తులు నిరసన తెలిపారు. కొండపై ఉన్న సనాతన స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టారు. మరోవైపు మత సామరస్యానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేశారంటూ ఆ న్యాయమూర్తిని అభిశంసించేందుకు ప్రయత్నాలు జరిగాయి. పైగా ఆ తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. స్టాలిన్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అల్లర్లు జరుగుతాయని కారణం చూపి కొండపై కార్తీక దీపం వెలిగించకుండా ఆపడం సరికాదని జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకే రామకృష్ణ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మండిపడింది. హిందువులకు కార్తీక దీపం వెలిగించుకునే అవకాశం కల్పించింది. కేరళ తిరునవాయలోని నీలనది ఒడ్డున జరిగిన మహాకుంభమేళా విషయంలోనూ స్టాలిన్ ప్రభుత్వం రాద్ధాంతం చేసింది. మహాకుంభమేళాకు సంబంధించిన ఆచారాల్లో పాల్గొనడానికి తమిళనాడులోని త్రిమూర్తి కొండల నుంచి కేరళకు వెళ్తున్న పవిత్ర మహామేరు రథయాత్రకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పైగా మహామేరును రథం నుంచి వేరు చేయాలని, మహామేరును విడిగా రవాణా చేసుకోవాలని ప్రభుత్వం కొత్త షరతులు విధించింది. రథయాత్ర ఊరేగింపు కేరళలోకి ప్రవేశించే ముందు తమిళనాడులోని తిరుపూర్, ఉడుమల్పేట్, పొల్లాచి, కోయంబత్తూర్, ఎట్టిమడై ప్రాంతాల గుండా వెళ్లాల్సి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం గుండా వెళ్లటానికి వీలు లేదని స్టాలిన్ సర్కార్ చెప్పింది. విధిలేని పరిస్థితుల్లో నిర్వాహకులు రథాన్ని విడదీసి కేరళ సరిహద్దుకు తరలించి అక్కడి నుంచి పునరుద్ధరించి కేరళలోకి తీసుకొచ్చారు.
మరోవైపు అదే సమయంలో ముస్లింలు నిర్వహించే చందన వేడుకలకు మాత్రం ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. హిందూ దేవాలయానికి చెందిన పవిత్ర స్థల వృక్షంపై ముస్లిం జెండాను ఎగురవేయటానికి అనుమతించింది. అయితే చివరికి కోర్టు ఆదేశాలతో దీనిని తొలగించారు. హిందూ భక్తులు కొండపై ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. మొత్తం మీద తమిళనాడు ప్రభుత్వం హిందూ వ్యతిరేక అన్యమతాల పట్ల ఆపేక్ష ఇక్కడ స్పష్టంగా బయటపడింది. తమిళనాడు ఇప్పుడు గతంలో మాదిరిగా మౌనంగా హిందూ వ్యతిరేక ధోరణులను భరించే స్థితిలో లేదు. ద్రవిడవాదం, నాస్తికవాదం ముసుగులో పచ్చి హిందూ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న ఆ డీఎంకే ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగింది. తాజా ఎన్నికల్లో ఈ ఫలితాన్ని చూసాం. స్టాలిన్ ప్రభుత్వం ధార్మిక కేంద్రాలు, హిందువుల ఆలయాల విధులపై చేస్తున్న పెత్తనం చూస్తుంటే ఈ రాష్ట్రం కాస్త మరో అయోధ్యగా మారుతోందని, హిందూ చైతన్యానికి వేదికగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. తమిళ ప్రజలు కుమారస్వామిని మురుగన్ అంటారు. మురుగన్ శక్తిపీఠాల్లో ఒకటైన తిరుప్పరం కుండ్రం విషయంలో వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది గత స్టాలిన్ సర్కార్. ఈ వివాదాలు అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేశాయి. తప్పులన్నీ ప్రభుత్వం తరపునే కనిపిస్తోంటే బీజేపీ మత విద్వేషాలను రగిలించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు డీఎంకే నాయకులు. మైనారిటీల ఓట్లే తమ ప్రాధాన్యత అని సంకేతాలు ఇవ్వటం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.